హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక జాబ్ వేకెన్సీ గురించి మీతో డిస్కస్ చేస్తాను. సో మనకి జేపీ మార్గన్ కంపెనీ నుంచి కమర్షియల్ బ్యాంకింగ్ క్రెడిట్ ఆఫీసర్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది ఫుల్ టైం జాబ్ రోలు, బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఈ జాబ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాను. సో మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా జాబ్స్ గురించి చూస్తుంటే వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. కంపల్సరీ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇలాంటి జాబ్ వీడియోస్ మనకి రోజు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో పూర్తిగా వీడియో డీటెయిల్స్ చూద్దాము. సో కమర్షియల్ బ్యాంక్ రిస్క్ ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ క్రెడిట్ రిస్క్ ఫంక్షన్ అనమాట కమర్షియల్ బ్యాంకు. సో వీళ్ళు సిఆర్ఐ వర్క్స్ క్లోజ్లీ విత్ ద ఇన్ కంట్రీ అండర్ రైటర్స్ అండ్ క్రెడిట్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ప్రొవైడ్స్ దమ్ with in-depth credit risk analysis of clients as well as recommendations on risk grades. CRI covers CB clients across the North America. సో ఇది CB అంటే కమర్షియల్ బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక జాబ్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది మనం చేయాల్సింది ఏమనేది ఒక బ్రీఫ్గా ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. సో రోల్ ఒకసారి చూసుకుంటే అసోసియేట్ రోల్ అనమాట. అసోసియేట్ ఫర్ కండక్టింగ్ క్రెడిట్ అనాలిసిస్ ఆఫ్ కార్పొరేట్ క్లయింట్స్ ఇన్ అండర్ రైటింగ్ సెంటర్ టీమ్ ఇన్ కమర్షియల్ బ్యాంకింగ్ డివిజన్ నార్త్ అమెరికా. సో మనమైతే నార్త్ అమెరికా క్లయింట్స్కి అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బెంగళూరు లొకేషన్ అని చెప్పాము. సో రెస్పాన్సిబిలిటీస్ అయితే చూసుకుందాము. ఇండిపెండెంట్లీ ప్రిపేర్ క్రెడిట్ రిస్క్ అనాలిసిస్ రిపోర్ట్స్ ఆన్ అసైన్డ్ క్లయింట్స్ అనమాట. తర్వాత రికమెండెడ్ రేటింగ్ గ్రేడ్స్ బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ ఫర్ ద క్లయింట్స్ అనమాట. తర్వాత క్వాలిటీ చెక్ వర్క్ డెలివరీ ఫర్ జూనియర్ అనాలిసిస్ట్ ఇన్ ది టీమ్ అండర్స్టాండ్ వేరియస్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ క్రెడిట్ అనాలిసిస్, అకౌంటింగ్ ట్రీట్మెంట్స్, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్, ఫర్మ్స్ క్రెడిట్ రిలేటెడ్ పాలసీస్ అనమాట. తర్వాత డెవలప్ అండ్ మెయింటైన్ ఓపెన్ కమ్యూనికేషన్ ఛానల్స్ విత్ అండర్ రైటర్స్ అండ్ ఇండిపెండెంట్లీ హ్యాండిల్ ఆల్ కాల్స్ రిలేటెడ్ డిస్కషన్స్ విత్ అండర్ రైటర్స్ అండ్ క్రెడిట్ ఎగ్జిక్యూటివ్స్. తర్వాత బిల్డ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రెడిట్ అనాలిసిస్ ఫర్ క్లయింట్స్. తర్వాత స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, బిల్డ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెయింటైన్ అండ్ కమ్యూనికేషన్స్ ఛానల్ విత్ ద క్రెడిట్ ఆఫీసర్స్ అండ్ క్రెడిట్ ఎగ్జిక్యూటివ్స్. సో ఇది పూర్తిగా మన రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉండబోతాయి అన్నమాట దీనిలో. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే MBA ఫైనాన్స్ అండ్ CA వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 4 నుంచి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి క్రెడిట్ రిస్క్లో. తర్వాత ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఇన్ క్రెడిట్ రిస్క్. తర్వాత స్ట్రాంగ్ గ్రాస్పింగ్ పవర్ ఆఫ్ కార్పొరేట్ ఫైనాన్స్ కాన్సెప్ట్స్ అండ్ దేర్ అప్లికేషన్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ రేషియో అనాలిసిస్, క్యాష్ ఫ్లో అనాలిసిస్, బేసిక్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనమాట. యాప్టిట్యూడ్ టు లెర్న్ అండ్ డెవలప్ నాలెడ్జ్ ఆన్ క్రెడిట్ అనాలిసిస్ టెక్నిక్స్, సెక్టార్స్ అండ్ గ్లోబల్ ఎకనామిక్స్ అనమాట. తర్వాత స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ రిటర్న్ ఓరల్. తర్వాత డెడ్ లైన్, తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ MS వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. సో ఇవి బేసిక్గా టీమ్ ఎన్విరాన్మెంట్లో మనం పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా మనకి ఎబిలిటీ ఉండాలి. ఇంటర్పర్సనల్ స్కిల్స్, అబిలిటీ టు బిల్డ్ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద అండర్ రైటర్స్ అండ్ RMs అనమాట. సో ఇది పూర్తిగా జాబ్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్స్ మొత్తం అంతా మనం ఒకసారి చూసుకొని ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒకసారి పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసుకొని కంపల్సరీ మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది అండి ఈరోజు ఈ జాబ్ గురించి పూర్తిగా వీడియో. సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.